అందరి కట్టాలు తీర్చే ఎంకన్న స్వామి, నీకే ఇన్ని కట్టాలైతే ఎట్టా స్వామి? కలియుగ ప్రత్యక్ష దేవుడంటూ నీ కాడికి కొండెక్కి గుట్టెక్కి రైలెక్కి విమానాలెక్కి వస్తుండాం కదా, మరి నీ ప్రసాదంలోనే కల్తీ అంటే ఇంకెవరిని నమ్మాల స్వామి? గత కొన్ని రోజులుగా భక్తుల మనసులోని రొద ఇది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపి అపవిత్రం చేశారనడం, దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరింతగా రెచ్చిపోయి అయోధ్య దాకా కల్తీ లడ్డూల్ని పంపుతారా అనడంతో రాజకీయ కార్చిచ్చురేగింది. ప్రతిపక్షంపై అధికార కూటమే కాదు, భక్త కోటి కూడా భగ్గుమంది. సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగి తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న మాటే బయటికి రాలేదు అన్నవారు కూడా గప్చుప్. మరి పడిన వారు ఊరుకుంటారా? దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా తిరుపతి అంటేనే ఓ డివైన్ వైబ్. ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోట్లాది మంది పరితపిస్తుంటారు. అసలే వడ్డీ కాసలవాడు శ్రీనివాసుడు, ఇక ఆదాయానికి అడ్డేముంటుంది? తిరుపతి ఆదాయం రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటోందన్నది వాస్తవం. అందుకే టీటీడీ కమిటీ పదవులు అన్ని రాజకీయ సమీకరణాలకు అనుగుణంగానే ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టీటీడీలో ఏదో ఒక వివాదం మాత్రం రగులుతూనే ఉంటుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న వివాదం కూటమి ప్రభుత్వానికి లడ్డూలా దొరికింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా ఘాటుగా, నాటుగా కూడా స్పందించారు. జనసేనాని వీరావేశంతో రెచ్చిపోయి హిందూ ధర్మానికి తీరని కలంకం అంటూ ఆలయ ప్రక్షాళన సేవ చేసేశారు. దాదాపు 15 నెలల పాటు సిట్ బృందం దేశవ్యాప్తంగా విస్తృతంగా దర్యాప్తు జరిపి ఏపీతో పాటు 12 రాష్ట్రాల్లో నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు విచారణలో శాస్త్రీయంగా తేలిందని కొన్ని కథనాలు వచ్చినా ఇంత రచ్చకు అసలు కారణమైన జంతు కొవ్వు మాటేంటి సీఎం సారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్నారు. ఈ దర్యాప్తులో సిబిఐతో పాటు భారత ఆహార నాణ్యతా తనిఖీ విభాగం అధికారులు సుమారు 30 మంది పాల్గొన్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు తుది ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. 36 మందిని నిందితులుగా తేల్చగా అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులున్నారు. వీరిలో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్నప్పన్న పేరుండడం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ అధికారాలు సేకరించింది. హవాలా మార్గాల్లో దాదాపు 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ కీలకమని సిబిఐ గుర్తించింది. ఈ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ ప్రధాన సూత్రధారులుగా ఛార్జ్ షీట్లో పేర్కొంది. నెయ్యి తయారీకి పాలు, వెన్నె ఉండాలి కదా, కానీ ఇవేవీ లేకుండానే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలను కలిపిన కృత్రిమ కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసేసింది. 2019 నుంచి 24 మధ్య దాదాపు 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. 2022లో ఈ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ ఇతర బినామీ డైరీల పేరుతో దర్జాగా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలడం కలియుగ దారుణం. విచారణకు పిలిచిన టీటీడీ మాజీ చైర్మన్లు, ఈవోల పేర్లు కూడా ఛార్జ్ షీట్లో ఉంటాయన్న సస్పెన్స్ కు ఇప్పుడు తెరపడినట్టే. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేతల పేర్లు ఫైనల్ ఛార్జ్ షీట్లో లేకపోవడంతో రాజకీయ రంగు పులమాలని కూటమి చేసిన ప్రయత్నం ఫలించలేదని కొందరి వాదన. నెయ్యి ఎలా కల్తీ అయింది, అసలు దొంగ ఎవరు అనే అంశాలను మాత్రమే సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ, తమిళనాడులోని ఏఆర్ డైరీ, ఏపీలోని వైష్ణవి డైరీల లాలూచీని బహిర్గతం చేసింది. అయితే సిట్ ఛార్జ్ షీట్ సీల్డ్ కవర్లో అందజేయడంతో విషయాలు ఇంకా అధికారికంగా బహిర్గతం కాలేదు. కానీ రాజకీయ దుమారం మాత్రం దుమ్ము రేపుతోంది. శ్రీవారికి నివేదించే లడ్డూలో కల్తీ నెయ్యి నిజమేనని తెలుస్తోంది. భోలేబాబా ఏకంగా 3 నామాల వాడికే పంగనామాలు పెట్టినట్లుగా తేలింది. ఇంటి దొంగలే దర్జాగా ఈ దందా చేసినట్లుగా తేలింది. ఇదంతా ఓకే.
అయితే రాజకీయంగా రచ్చరంబోలా అంటూ కూటమి నేతలు హుంకరించినట్లుగా జంతు కొవ్వు విషయం సిట్ ప్రస్తావించలేదు కదా అని ప్రతిపక్షం అంటోంది. కూటమి నేతలు ఆరోపించిన ప్రధాన నేతల పేర్లు కూడా సిట్ ఛార్జ్షీట్లో లేకపోవడం పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతోంది.